హాయ్ ఫ్రెండ్స్, మెగా డిఎస్సి ఈ జీవో నంబర్ 3 పునరుద్ధరణ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎట్టకేలకే, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం స్వాగతించాలి. పాడేరులో, మన్యం జిల్లాలో పాడేరులో మీకు అమరావతి శంకుస్థాపన రోజున మేము ఎవ్వరూ రావట్లేదు, వాళ్ళు వంట వార్పుతో సహా ఆదివాసీ గిరిజన జాతులు చక్కగానండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో మాకు హామీ ఇచ్చారు, జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేస్తాము అని. సో దీంతో నిన్న జరిగినటువంటి ఆయా మీటింగ్లో మీరు ఆలోచన చెయ్యండి. నేను ఈ విషయాన్ని గురించి గతంలో కూడా చాలా స్పష్టంగా మీకు చెప్పాను మిత్రులారా. మరి ఇప్పుడు ఇక్కడ గుమ్మడి సంధ్యారాణి గారు మీకు తెలుసు కదా. గుమ్మడి సంధ్యారాణి గారు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేయడం సాధ్యం కాదు, ఇప్పటికే మేము గిరిజనులకు చాలా ఉద్యోగాలు ఇచ్చాము అన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్, దీని గురించి కూడా నేను మాట్లాడి మీకు చెప్పాను. మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. తర్వాత మరి ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా, ఇప్పుడు ఎందుకంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఇది జరిగేటువంటి పరిస్థితి వేరు. అంటే ఇక్కడ అసలు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఏమో మంత్రి గారేమో ఏ విధమైన న్యాయపరమైనటువంటి సమస్యలే లేకుండా మేము ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. అసలు ఇప్పుడు ఈ జీవో నంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మేము పాటిస్తామన్నారు. ప్రత్యేక పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పారు గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలు చంద్రబాబు గారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. అంటే మరి ఈ జీవో నంబర్ 3ని పునరుద్ధరణ ఈడిఎస్సిలోనే చేస్తారా, లేదు తర్వాత చేస్తారా, దీనికి ఆదేశాలు అన్నారు. ఒకవేళ దీన్ని పునరుద్ధరణ చేస్తాం ఈ డిఎస్సి తర్వాత అన్నారనుకో, వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో ఇప్పుడు ఈ డిఎస్సితోనే ఇవ్వాలి. ఈ డిఎస్సితో ఇస్తే చాలామంది అభ్యర్థులు వాళ్ళు ఏమంటున్నారు, ఎన్ని ఉద్యోగాలు అయితే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఏమిచ్చింది, ఈ ఉద్యోగాలు అన్నీ తగ్గిపోతున్నాయి కదా అని. ఇప్పుడు దీని మీద మరలా న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉంటాయా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి మిత్రులారా. మీరు ఇప్పుడు చాలామంది అభ్యర్థులకి అన్నీ ఏమండి చదవటమే పుస్తకాలే కాదు, జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి మన అన్ని విషయాల్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏదో ఊరికినే వాళ్ళకి నోటుకొచ్చింది. హైదరాబాద్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పెద్ద యూట్యూబ్ ఛానలే, నేను ఒప్పుకుంటాను, కాదని చెప్పను. మరి ఏమాత్రం పరిజ్ఞానం ఉందే మీకు? గ్రూప్స్ మీద వాటి మీద వీటి మీద పరిజ్ఞానం ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. సో పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నారండి. అలాగే ఇంకొక ఆయన ఉంటాడు, కాకినాడ నుంచని, రాజమండ్రి నుంచని, ఇటు చిత్తూరు ఒకటి, ఇలాగా వీళ్ళందరూ అభ్యర్థుల్ని పిల్లలందరినీ ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారో వారికి కనీసం మనస్సాక్షి అనేది ఉందా? ఇక్కడ ఏం జరుగుతుంది పోనీ చెప్పొచ్చు కదా, అవునా? సో ఈ విషయాలన్నీ చెప్పాలండి. మేము అభ్యర్థులకి ముందుగానే ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాం, బాబు ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ జీవో నంబర్ 3 నిజంగా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తే, ఖచ్చితంగా దీన్ని పునరుద్ధరణ చేస్తే ఈ నోటిఫికేషన్లోనే అభ్యర్థులకు న్యాయం చేయాలి. నోటిఫికేషన్లో న్యాయం చేయకుండా నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత న్యాయం చేద్దామని ఉంటే ఇది జీవో నంబర్ 3ని ఇంప్లిమెంటేషన్ చేసినా కానీ ఉపయోగం లేనటువంటి పరిస్థితి. సో ఎస్సీ వర్గీకరణ చేద్దామని చెప్పి చక్కగా చేసి చూపించారు, సంతోషించారు. సో డిఎస్సి యొక్క ఇస్తామని చెప్పారు, ఓకే. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? జీవో నంబర్ 3ని కూడా మేము పునరుద్ధరణ చేస్తామని చెప్పాము కాబట్టి ఖచ్చితంగా చేసి మేము చూపిస్తాము. సో గత ప్రభుత్వం కొంత నిర్వాహకం రివ్యూ పిటిషన్స్ కూడా వేశారని చెప్పారు. దయచేసి మిత్రులారా అందరూ కూడా జాగ్రత్తగా మీరు తెలుసుకోండి అన్ని విషయాలు, ఓకే. సో నేను అలాగే కింద మీరు చూడండి, డిఎస్సిని లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళకండి. ఏమంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఆల్రెడీ సో గ్రాండ్ టెస్టులో
టాపిక్ వైజ్గా టెస్టులో మీకు నేను ప్రాక్టీస్ మెటీరియల్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోడల్ పేపర్స్, సైకాలజీ, పెరస్పెక్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండి. ఇవి ఎవరైతే ఈ ప్రాక్టీస్ మెటీరియల్ 90% ఆఫర్ 90 మీకు ఇవ్వడో. ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది కూడా ఒకటే ఏంటంటే అది నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్లకి టైం జరుగుద్దా జరగదన్న సెకండరీ, అదేనా. కానీ ప్రాక్టీస్ చేయటం అనేది చాలా ప్రధానం, ముఖ్యం. కాబట్టి నేను మీకు ప్రాక్టీస్ అనేది ఇస్తున్నా, ప్రాక్టీస్ చేయిస్తున్నా. అభ్యర్థులు ఎవరిని కూడా ఏం విడిచిపెడతలేదండి. ప్రతి ఒక్కరికి ఈ రత్నం సార్ ఎక్కడైనా ఉంటుందో ఉండదో కానీ ఈ రత్నం సార్ ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. ఈరోజు కొంతమంది అభ్యర్థులు కోర్టు చుట్టూ తిరుగుతుంటే మరికొంతమంది కోర్టు చుట్టూ వెళ్లకుండా తప్పు మార్గాలను వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇది ఎంత దౌర్భాగ్యం అయిపోయిందో మీరు ఆలోచన చేయండి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారికి ఉన్నటువంటి హక్కును సాధించుకునే వరకు ఇక్కడ చేసేటప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్షార్హులు. కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తూ మీరు కోర్టుకి వెళ్ళండి అన్నా, మేము వెళ్తే మేము సపోర్ట్ చేస్తాం, మేము ఉంటాం, ముందుంటాం అంటే ఆ దారి వేరు. కొంతమంది వెళ్తుంటే వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డగించేటువంటి దౌర్భాగ్యం కూడా ఉందండి ప్రస్తుత మన భారతదేశంలో. ఇక్కడ చూడండి డిఎస్సికి ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే అసలు డిఎస్సి అభ్యర్థులు ఇప్పటికీ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ బాధ అంతా చెప్పుకుంటున్నారు, అవునా కదా. మీరు ఆలోచన చేయండి. కానీ డిఎస్సికి ఎంత విచిత్రమో నేను మీకు నిన్న కూడా చెప్పా. దాదాపుగా 2,80,000 నుంచి 85,000 దాకా వచ్చాయి నిన్నటి వరకు. అంటే మొన్నటి వరకు నిన్ను చెప్పా. నిన్న అంతా చూసుకుని ఎంత మొత్తం మీద 3,03,000 అంటే ఇప్పటి వరకునా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో డిఎస్సి అప్లికేషన్స్ ఇయ్యేనా ఎవడ నమ్ముతాడా? ఇప్పటికి టెట్కి ఇస్తే టెట్ అప్లికేషన్స్ ఇస్తేనే టెట్కి వచ్చేస్తాయి ఇవన్నీ. మీకు టెట్గా అప్లికేషన్స్ వచ్చేస్తాయి కదా కేవలం. డిఎస్సికి ఎంత దారుణం అంటే డిఎస్సిని ఎంత వ్యతిరేకంగా ఉన్నారో, డిఎస్సి పట్ల అభ్యర్థులు ఎంత అసహనంతో ఉన్నారో. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారే కానీ డిఎస్సి నోటిఫికేషన్లో న్యాయపరమైనటువంటి నిబంధనలతో, న్యాయపరమైనటువంటి చిక్కులతో ఇది ఎంతలా ఎదరికి వెళ్తుంది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అండి. మీరు ఆలోచన చేయండి మిత్రులారా. అంటే కనీసం మీ ఊహకే వదిలేస్తున్నా. ఎందుకంటే 6,100 పోస్టులకే 4,27,000 పైన వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ 16,000 పోస్టులకి 3 లక్షలు రావడం ఏంటి? కనీసం 5-6 లక్షలైనా రావాలి కదా. చాలామంది ఏంటంటే అభ్యర్థులు లేరు నువ్వు చూసావా? అభ్యర్థులు ఉన్నారనడానికి నేను చూస్తున్నాను కదా. అభ్యర్థులు లేరు అనడానికి ఎందుకంటే వాళ్ళ వయోపరిమితి లేదు, డిగ్రీలో పర్సంటేజ్ లేదు, ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ లేదు. ఇవన్నీ లేకపోతే అప్లికేషన్లు ఎలా వస్తాయి? టెట్ అవకాశం ఇస్తే కనుక ఇది ప్రభుత్వానికే లాభం కదా. ఇది మనం మాట్లాడుతుంటే కొంతమంది నెగిటివ్గా ఈ పనికి మళ్ళీ ఉంటారు కదా, కొంతమంది వేస్ట్ క్యాండిడేట్లు, సోమరపోతులు. వీడికి చదువుతూ రాదు, వీళ్ళ ప్రాక్టీస్ చేయటం రాదు, వీళ్ళ బతికి నిజం. వీళ్ళకి నెగిటివ్గా మాట్లాడడం అంటే మాకు రావద్దా, వాళ్ళకి రాకపోయినా పర్వాలేదు అంటే ఇదో స్వార్థం. వీళ్ళ కింద నెగిటివ్ పెడతారు. నాకు వాట్సాప్లో పెట్టే ప్రతి ఒక్కరికి కూడా చెంప మీద కొట్టినట్లుగా సమాధానాలు ఉంటాయి మిత్రులారా, అర్థమైందా? రెండోదికి వాట్సాప్ కింద అలాగే కామెంట్లు పెడుతున్నారు చూసి అలాంటి వాళ్ళందరికీ పెడుతున్నాను. నేను అన్నీ మీకు వాస్తవాలు చెబుతుంటే మిమ్మల్ని అబద్ధాలు చెప్పి మోసం చేసే పనికిమాల వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రకరకాల ఆఫర్లు పెడితే లోఫర్లు గేఫర్లు అని పెడితే పరిగెత్తికి వెళ్తున్నారు వాళ్ళు. ఇక పోస్టులకి సంబంధించింది వస్తుంది, ఉండండి, కంగారు పడకండి మిత్రులారా. పోస్టుకి సంబంధించింది కూడా వస్తుంది. అప్పుడు మీ నెత్తిని సెంగెత్తే కనుక అప్పుడు కనబడుతుంది. రత్నం సార్ ఎక్కడున్నావు సార్, చెప్పింది మేము వినలేదు, సారీ సార్ అన్న పరిగెత్తుకుని వస్తావు అంతే. ఇంకా అప్పటిదాకా నువ్వేం వినవా నువ్వేం వినవు. ఇప్పటికి ఉపాధ్యాయులందరూ రోడ్డెక్కి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏమైనా సరదాగా చేస్తున్నారా? ఏమండి, ఉపాధ్యాయులు అందరూ ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇప్పటికీ నువ్వు అర్థం చేసుకోవాలి కదా. దయచేసి మిత్రులారు గుర్తుపెట్టుకోండి. అలాగే ఫోన్లు చేయకండారా, చాలామంది ఫోన్లు చేస్తున్నారు. నేను ముందు చెప్తున్నా, పెడితే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయచేసి. అది కూడా సిన్సియర్ అభ్యర్థులైతే, లేకపోతే పెట్టకండి. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, ముఖం మీద చెబుతున్నాం. అదేందా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చూడండి ఏం చేశారు. దాదాపుగాను మనం చూసుకుంటే చివరి రోజు వరకు అంటే మే 15th అయిపోద్దంట. మే 15th అయిపోతే ఇంకేముంది,
మే 15తో అయిపోతే అభ్యర్థుల్లో నెత్తిన సెంగే, దాంట్లో డౌట్ లేదు, ఆలోచన చేసుకోండి. అది.